అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నాకే అదృష్టం లేదు, అందరికీ అవకాశాలు వస్తున్నాయి కానీ నాకు మాత్రం రావట్లేదు అని? చాలామందికి ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అయితే అదృష్టమనేది నిజంగా మన చేతుల్లో లేదా? లేక మనమే దాన్ని సృష్టించుకోవచ్చా? ఈరోజు దీని వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. అందరూ ఇదే మాట అంటుంటారు కదా, లక్కుండాలి లక్కుండాలి అని. కానీ అసలు నిజం వేరే ఉంది బాస్. ఆ నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం అదృష్టమంటే ఏమనుకుంటాం? అదొక మ్యాజిక్ లాంటిదని, అదే వచ్చి కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ళని విజేతలుగా మారుస్తుందని అనుకుంటాం. అది మన కంట్రోల్లో లేని ఒక అద్భుతమైన శక్తి అని నమ్ముతాం. కానీ అసలు నిజం ఏంటంటే, అదృష్టమంటే జస్ట్ ఒక తెరుచుకున్న తలుపు లాంటిది. అది ఒక అవకాశం. ఆ తలుపు తెరుచుకున్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళి లోపలికి అడుగు పెట్టాల్సింది మనమే. మనం ఆ అడుగు వెయ్యనంతవరకు ఆ తెరిచిన తలుపు కూడా మనకు మూసి ఉన్నట్లే లెక్క. సరే, ఈ అదృష్టం అనే అపోహ వల్ల చాలామంది ఎందుకు వెనకబడిపోయామని ఫీలవుతూ ఉంటారు? దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఎందుకిలా? ఎందుకు చాలామంది తమని తాము అదృష్టహీనులుగా చూసుకుంటారు? దీని గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. మనల్ని మనం అదృష్టహీనులుగా ఎందుకు ఫీలవుతామంటే చాలా కారణాలుంటాయి. మనకు ఎదురయ్యే తిరస్కరణలు, అవి బాగా హర్ట్ చేస్తాయి గదా. అలాగే పక్కవాళ్లు సక్సెస్ అవడం చూసి వాళ్ళకి లక్కుందని అనుకుంటాం. మన ప్రయత్నంలో కన్సిస్టెన్సీ లేకపోయినా, సరైన ప్రిపరేషన్ లోపించినా, లేదా మన కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయినా వీటన్నిటికీ ఒకే ఒక కారణం చూపిస్తాం. అదే అదృష్టం లేకపోవడం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే: అదృష్టం ఎవ్వరినీ దూరం పెట్టదు. మనుషులే సరైన అడుగులు వేయకుండా ఉండిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే అదృష్టం వెనకున్న అసలైన ఫార్ములా ఏంటో తెలుసా? అదే సన్నద్ధత, అవకాశాన్ని కలవడం. ప్రిపరేషన్ ప్లస్ ఆపర్చునిటీ ఈక్వల్స్ టు లక్. దీని గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. సరే, దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. స్టూడెంట్ ఏ ఎప్పుడో నాకు లక్ లేదు అని బాధపడుతుంటాడు. తన దగ్గర రెజ్యూమే లేదు, స్కిల్స్ లేవు, ఏమాత్రం ప్రయత్నం చేయడు. మరోవైపు స్టూడెంట్ బి ఉన్నాడు. అతను ప్రిపరేషన్ని నమ్ముతాడు, రెజ్యూమే రెడీగా పెట్టుకున్నాడు, అవసరమైన స్కిల్స్ నేర్చుకున్నాడు, రోజూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు సడన్గా ఒక మంచి ఇంటర్న్షిప్ అవకాశం వచ్చింది. అంటే అదృష్టం తలుపు తట్టిందనమాట. ఆ కంపెనీ ఇద్దరికీ కాల్ చేసింది. చూడండి, అవకాశం ఇద్దరికీ ఒకేలా వచ్చింది. కానీ ఇంటర్వ్యూలో ఏమైంది? స్టూడెంట్ ఏ ఫెయిల్ అయ్యాడు, స్టూడెంట్ బి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు బయటమించి చూసేవాళ్లకి ఏమనిపిస్తుంది? అందరూ ఏమనుకుంటారు? అబ్బా, బీకి భలే లక్కుందంటారు. కాని నిజమది కాదు. ఇక్కడ అదృష్టం బీని సెలెక్ట్ చేసుకోలేదు. అతని ప్రిపరేషన్, అతని సన్నద్ధత అతన్ని సెలెక్ట్ అయ్యేలా చేసింది. ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందుకోడానికి బీ రెడీగా ఉన్నాడు. అదే అసలైన సీక్రెట్. సరే, ఇప్పుడు ఇంకో ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే మొమెంటం, అంటే కదలిక. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ, కదులుతూ ఉండేవాళ్ల వెంటే అదృష్టం ఎందుకుంటుందో చూద్దాం. ఒక మనిషి ఎప్పుడూ కదులుతూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? వాళ్లకి కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ఎక్కడ్నుంచో సహాయం అందుతుంది, సరైన ఐడియాలొస్తాయి. ఫైనల్గా అదృష్టం కూడా వాళ్లతో వచ్చి చేరుతుంది. అదే ఒక మనిషి ఏ పని చేయకుండా ఒకేచోట కూర్చుంటే కాన్ఫిడెన్స్, హోప్, ఎనర్జీ అన్నీ పోతాయి. అప్పుడు అదృష్టం కూడా సైలెంట్ అయిపోతుంది. కదలిక ఒక మ్యాగ్నెట్ లాంటిది. మనం లక్కీ పీపుల్ అనుకునేవాళ్లలో కొన్ని కామన్ హ్యాబిట్స్ ఉంటాయి. అవేంటంటే, వాళ్ళు చాలా ఎక్కువసార్లు ట్రై చేస్తారు, కాబట్టి సహజంగానే ఎక్కువసార్లు ఫెయిల్ కూడా అవుతారు. కానీ ఆ ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకుంటారు, ఎక్కువ ఛాన్సులు తీసుకుంటారు, తమ స్కిల్స్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు నలుగురికి కనిపించేలా ఉంటారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని సక్సెస్ అవుతాయి. దాన్నే మనం లక్ అనుకుంటాం. ఓకే, ఇప్పటివరకు అదృష్టమంటే ఏంటో, అది ఎలా పనిచేస్తుందో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మరి మనమేం చెయ్యాలి? మనకంటూ సొంతంగా ఆ మొమెంటంను ఎలా క్రియేట్ చేసుకోవాలి? మనం మొదటి అడుగు ఎలా వేయాలి? పెద్ద పెద్ద సక్సెస్లో ఎప్పుడూ చిన్న చిన్న అడుగులతోనే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏదైనా ఒక చిన్న పనితో మొదలుపెట్టండి. ఒకే ఒక కొత్త అలవాటును బిల్డ్ చేసుకోండి. ఒక ముఖ్యమైన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి.
ఒక కొత్త వ్యక్తితో మాట్లాడండి, ఒక కొత్త ఐడియాని ట్రై చేయండి, మన కంఫర్ట్ జోన్ బయట ఒక పని చేయండి. ఈ చిన్న అడుగులే రేపు పెద్ద అవకాశాలకు తలుపులు తీస్తాయి. ఎందుకంటే ఎప్పుడూ గుర్తుంచుకోండి,